ఏమైందిరా అట్లున్నావు? రే మామా, నైట్ అంతా నిద్రలేదు మామా. ఏమైందిరా? రాత్రి దేవుడి కల్లోకి వచ్చి ఆయన బాధలన్నీ చెప్పుకున్నాడు రా. నిజంగా దేవుడికి కూడా బాధలు ఉంటాయా అనిపించింది. అవునా? ఏమన్నాడు? ఏమన్నాడంటే, ఒక్కసారి మిమ్మల్ని పుట్టించిన పాపానికి ఎందుకురా రోజు నన్ను ఇలా వేపుకొని పీక్కొని తింటున్నారు? పడుకోనెవరు, ప్రశాంతంగా ఉండనివ్వరు, బాధ భరించలేక కొండలెక్కి కూర్చుంటే అక్కడికి కూడా తోసుకుంటూ వస్తారు. ఏదో వింటున్నా కదా అని వందేసి వెయ్యేసి పిలిచిన పేర్లతోనే మళ్ళీ మళ్ళీ పిలుస్తూ చేసిన పూజలే భజనలే చేస్తూ ఉన్నవి లేనివి కలిపి కొడుతూ ఎందుకురా ఇలా ఉదర కొడతారు? కనీసం ఆ పేర్లలో ఏదైనా వెరైటీ ఉందా అంటే అది లేదు. ఇటు తిప్పి అటు తిప్పి మా అందరికీ అవే పేర్లు. ఒక్కరో ఇద్దరు అంటే పర్లేదు, కానీ 7 కోట్ల మందిని ఎలా చూసుకుని చచ్చేది? మీ హారతులకు చూడండి, మొత్తం స్వర్గం మసి జిగురు బట్టి ఎలా నల్లగా తయారైందో. తొండాలేవో తోకలేవో తెలియక కన్ఫ్యూజ్ అయి వస్తున్నా. మీకన్నా మిగతా జీవులు ఎంత నయమో చూడండి. ఇవేవి చెయ్యకుండానే అవి వాటి బ్రతికేదో అవి బ్రతుకుతున్నాయి హాయిగా, నా సహాయం ఏమాత్రం అడగకుండా. మీ సుఖాల కంటే ఓకే, కానీ ప్రతి చిన్న కష్టానికి నన్నే బాధ్యుణ్ణి చేస్తారు. తొక్కలో ప్రతిదానికి నన్నే సొల్యూషన్ చూపించమంటారు. నీకు రోగం వస్తే నేనేం చేస్తానురా? నీ పరీక్ష నువ్వు పాస్ కావడానికి నా కొబ్బరికాయ ఎందుకురా? ఆ బొట్లేంటి, వేషాలేంటి, గొడవేంటి? ఏం మీకు మీరు సహాయం చేసుకోలేరా? అంత చేతగాని వల్ల అంత డిపెండెన్సీ ఏంట్రా నా బొంద? మీ అక్రమ సంపాదనలో మళ్ళీ నాకు కమిషన్ ఏంట్రా చండాలంగా? ఆకలితో ఉన్నవాడికి తిండి బెటర్ కానీ నాకు మాత్రం ముడుపులు, బంగారపు వజ్రాలు, కిరీటాలు, రథాలు. నాకు ఈ వజ్రాలు, నగలు, రథాలు ఇవేమీ అక్కర్లేదయ్యా, నాకు ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ మీరిచ్చేది కొత్తగా? మీలోనే మనుషుల్లోనే కష్టాలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేదో వాళ్ళకి సహాయం చేయండి. నాకు చేసినట్టే నేను ఇంకా ఆనందిస్తా. నాకు మేలు చేయాలనుకున్నప్పుడల్లా ఈ పర్యావరణానికి ఉపయోగపడే మేలు ఏదైనా చేయండి. నాకు చేసినట్టే. ఎందుకంటే ఇదంతా నేను సృష్టించిందే కదా. మీ పనేదో మీరు చేసుకుంటా వెళ్ళండి, మీకు తోడుగా నేనుంటా. అదిరా మామ కదా. అరే నిజంగా ఇన్ని కష్టాలు ఉన్నాయిరా దేవుడికి? రే అవి ఉన్నాయి కాబట్టే కదా చెప్పుకుంది. కొంచెం ప్రెజర్ తగ్గించాను రా దేవుడి మీద.